చిన్నోడు పొద్దుగాల పోయిండ్రా ఎక్కువ పోయిండు చూసిరా బిడ్డ మా అబ్బాయి. మా తమ్ముడు ఇలా అనిపించిందా? లేదు అన్నాడు కనవలే. పొద్దున పనికి పోయి వచ్చిందంట, ఇంటికాడ లేనంట, ఒకటే టెన్షన్ పడుతుండ్రు. ఎక్కడ పోయిండో ఏమో. ఏం పని చేసి వచ్చినావు ఇక్కడ ముందర పోయి మన దగ్గర ఏమనికి అది కూడా అలవాటు లేదు. అట్లానా అనుకోనికే దోస్తాన్లో ఉంటుంది. సరే ఇట్లా పోయి చూసి వస్తా ముందర. రే రే మా తమ్ముడు కనిపించడా? లేడా? సరే ఏం చేస్తున్నావు రేడా? కనిపిస్తలే. మందు తాగుతున్నా. నీకు అలవాటు లేకుండా కదరా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? ఇయ్యాలని ఇప్పుడే ఇక్కడే. ఏమైందిరా మందానికి? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా? లేదు. అమ్మాయి ఏమైనా అన్నదా? లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అన్నారా? లేదు. మరి ఏమైందని తాగుతున్నావురా? దెబ్బ తగిలింది. ఎక్కడ్రా? పని మీద నుంచి ఏమైనా కింద పడ్డావా? టెన్షన్ పడకు. ఇక్కడ కూర్చో, చెప్తా. నాది మనిషికి తగిలిన దెబ్బ కాదన్నా, మనసుకు తగిలిన దెబ్బ. ఏమైందో చక్కగా చెప్పురా. నేను చక్కగానే చెప్తున్నా, నీకే అర్థమైతలేదు. అది ఎంతేమో అని ఇంటికి పోదప్పారా? నేను రాను, నా మనసుకు గాయం అయింది. ఎట్లారా? నేను రోజు పనికి పోతున్నానా? పోతున్నావు. పైసలు వస్తున్నావా? అది నీకే తెలవాలి. వస్తున్నాయి, అది నాకే తెలుసు. అంతా బానే ఉంది కదరా, ఇంకేమైంది? నెలంతా పని చేస్తున్నాము, పైసలు వస్తున్నాయి, కానీ జేబులో చూస్తే ఒక్క రూపాయి లేదు. మన కష్టం ఎక్కడ పోతుంది? ఈ బాధ నారయ్య, నేను ఇంకేదో అనుకుంటే ఇది ప్రతి ఇంట్లో ఉండేదేరా. అదే ఆ బాధ ప్రతి ఇంట్లోకి ఎట్లొచ్చింది? మనము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాయన 40-50 రూపాయలు పని చేసినా కానీ అందరము సంతోషంగా ఉండేటోళ్ళం. ఇప్పుడు రోజుకు 1000 రూపాయలు సంపాదించినా ఆ సంతోషమే ఉండలేదు. మరి ఇప్పుడు ఆ సంతోషాన్ని అందరి ఇంట్లోకి వెళ్ళి ఎవడెత్తుకోపోయిండో నాకు తెలియాలి. నీ సంతోషాన్ని ఎవడో ఎత్తుకోపోలేదురా, నువ్వే వేరే చేతిలో పెట్టి ఇప్పుడు ఇట్లా బాధపడుతున్నావు. నా పని నేనేం చేస్తా? నేను ఎవరి చేతిలో పెట్టలే. పెట్టుడు అంటే రూపాయలు తీసుకుపోయి చేతిలో పెట్టినట్లు కాదురా. ఇందాక మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ నాయన 40-50 రూపాయలు సంపాదించినా అందరూ సంతోషంగా ఉండేటోళ్ళు అన్నావు కదా. మన చిన్నప్పుడు మన ఇంట్లో కలర్ టీవీ ఉండేనా? లేదు. కనీసం టీవీ అయినా ఉండేనా? లేదు. చిన్నప్పుడు నాయనకు 30,000 ఫోన్ ఉండేనా? లేదు. బైక్ ఉండేనా? లేదు. చిన్నప్పుడు సెల్ ఫోన్ల రీఛార్జ్ల కానీ 100 ఖర్చు పెట్టేటోళ్ళమా? లేదు. మన నాయన ఎప్పుడైనా నెలకి 20-30 ఈఎంఐలు కట్టంగా చూసినావా? చూడలే. పోనీ మనని ఏదైనా ప్రైవేట్ బాడీ లేచి 1000 ఫీజులు కట్టంగా చూసినావా? చూడలే. మనం చిన్నగా ఉన్నప్పుడు 50 రూపాయలకు వారం సరిపడా కూరగాయలు వచ్చేటివి. ఇప్పుడు 50కి 1 కిలో కూరగాయలు అని వస్తున్నాయా? చిన్నప్పుడు 1/2 కిలో మంచి నూనెని అమ్మ వారం పొద్దు చేసేది, ఇప్పుడు అవుతుందా? ఇన్నింటికి లేదు లేదు అని సమాధానం ఇచ్చినప్పుడు నీ మనసుకు గాయంగా ఇంకేమవుతుందిరా? లేనాడు పోదాం. నువ్వు రే చివరగా ఒక్క మాట, మనం ప్రపంచీకరణ అనే వలలో చిక్కిన చేప పిల్లలం.
పొద్దుగాల జేబు నిండా ఉన్న రూపాయలు పొద్దుముకేసరికి ₹1 లేకుండా పోతుంది. కానీ ఏదో ఒక రోజు ఈ చిన్న చిన్న చేప పిల్లలే పెద్ద పెద్ద కార్పొరేట్ వలలను కొరికేసే రోజు వస్తుంది. అమ్మాయి ఎదురు చూస్తుంది, ఆమె బాధపడుతుంది. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు. నీకు చేతనైతే ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద పోరాటం చేయి.